హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి. మొదటగా మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అంతే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడైతే టాప్ క్వాలిటీ బ్రీడ్ ఒకటి ఉందండి. సైజ్ వచ్చేసి మీడియం సైజులో ఉంది. మనకు ఇప్పుడు డెలివరీ అయితే థర్డ్ లాక్టేషన్. ఇప్పుడు మనకి ప్రెగ్నెంట్ వచ్చేసి 2 months ఉందండి. ఆల్రెడీ చెక్ చేయలేదు, రిపీటెడ్గా అయితే మళ్ళీ రాలేదు. ఇంజెక్షన్ వేయించిన తర్వాత చూసుకోవచ్చు. ఫర్ టైం వచ్చేసి మనకి 10 liters అబోవ్ ఉంది. మనకి డేకి వచ్చేసి 20 liters అయితే మీరు కన్ఫర్మ్ పెట్టుకోండి. ఇప్పుడు థర్డ్ లాక్టేషన్ కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది. మీడియం సైజు ఉన్నా కానీ బ్రీడ్ అయితే చాలా బాగుంది. చూసుకోవచ్చు మీరు, థర్డ్ లాక్టేషన్లో ఉంది. ఇంకా మీకు ఒక 4-5 times ఈనే అవకాశం ఉంది. బ్రీడ్ చాలా బాగుంది. అంతే ఆవు కూడా చాలా కండిషన్లో ఉంది. చూడండి, మనకి 2 months ప్రెగ్నెంట్ ఉంది. ఎవరికైనా కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మన నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోవచ్చు. ఫర్ టైం వచ్చేసి మనకి 10 liters అబోవ్ ఉందండి. చూడండి, అంతే దీంతోపాటు ఇంకోటి సైవాల్ మిక్స్ ఉంది. హెచ్ఎఫ్ సైవాల్ మిక్స్లో ఉంది. బ్లాక్ కలర్ జెడ్ బ్లాక్లో ఉంది. బ్రీడ్ వచ్చేసి చాలా బాగుంది. ఫర్ టైం వచ్చేసి ఇది కూడా 10 liters అబోవ్ ఉంది. చూసుకోవచ్చు మీరు. ఆవును కూడా చూడండి, కండిషన్ కూడా చాలా బాగుంది. చూడండి హెడ్ క్వాలిటీ కూడా ఎట్లుందో ఏందనేది కూడా చూడండి. అంతే సైజు ఉందండి. ఆవు వచ్చేసి మనకి ఫర్ టైం 10 liters అబోవ్ ఉంది. అంతే దీని ఫ్యాట్ కూడా బాగా వస్తుంటుంది. 5 వరకు వస్తుందంట ఫ్యాటు. మనం చూసుకోవచ్చు మీరు. ఇది కూడా 2 months ఉందండి డెలివరీ. ప్రెగ్నెంట్ వచ్చేసి 2 months ఉంది. చూడండి బ్రీడు మనకి కలర్ కూడా జెడ్ బ్లాక్ ఉంది. మనకి స్వభావం కూడా చాలా మంచిగా ఉంది. చూడండి ఒకసారి, తన్నే స్వభావం అయితే లేదు. రెండు కూడా అంతే మంచిగా ఉన్నాయి. 2 months ప్రెగ్నెంట్ ఉంది. అంతే ఇంకోటి 4 months ప్రెగ్నెంట్ ఉంది. ఒకసారి దాన్ని కూడా చూపెడతా. అంతే ఇంకోటి కూడా ఉంది మిల్క్ ఇచ్చేది, దాన్ని కూడా చూపెడతా. ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాల్ చేయండి. ఇదైతే ఫుల్ సైజులో ఉంది, సైవాల్ బ్రీడ్లో ఉంది. మిల్క్ రేట్ వచ్చేసి కూడా హెచ్ఎఫ్ కంటే ఇది ఇంకెక్కువ వస్తుంది. ఒక 3-4 రూపీస్ అయితే మనకి లీటర్కి వచ్చేసి ఎక్కువ పడుతుంది. చూడండి క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంది. అంతే కండిషన్ కూడా చాలా బాగుంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది, మనకి తరిపి ఆవులు కావాలని అడుగుతుంటారు కదా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. 2 months కాబట్టి ఇప్పుడే చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. అందుకని సార్ అయితే చేయలేదంట. బ్రీడ్ విషయానికి అయితే వచ్చి చాలా బాగుంది. ఇది కూడా చూడండి, ఇదొకటి అంతే ఇంకో 2 ఆవులు కూడా ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తా. ఒకసారి చూడండి. దేని సార్ అమ్మేదాన్ని చూసుకోవచ్చు. ఇది ఫిమేల్ దూడ ఉంది. ఇది ఎన్ని రోజులు అవుతుంది సార్? ఇది 45 days అవుతుంది. చూడండి ఒకసారి. ఫిమేల్ కాఫ్ ఉంది. కాఫ్ కూడా మంచిగా ఉంది. ఆల్రెడీ సెట్ అయిపోయింది. ఇంకా మీకు డౌట్ అయితే లేదు, కన్ఫామ్గా పెరుగుతుంది. ఇదైతే బతికే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది ఆల్రెడీ సెట్ అయిపోయింది కాబట్టి దీని తల్లిని చూపెడతా. ఫర్ టైం ఎన్ని లీటర్లు ఇస్తుంది కూడా మీకు డీటెయిల్గా అయితే చెప్తా. ఫర్ టైం వచ్చేసి 5 liters ఇస్తుంది. మనకి ఫీమేల్ కాప్ ఉంది. మీరు రేట్ల విషయానికి వస్తే మీరు మనకి నెంబర్కి కాంటాక్ట్ కావచ్చు. డీటెయిల్గా చెప్తా, అడ్రస్ ఏందనేది కూడా ఒకసారి. అడ్రస్ విషయానికి వస్తే ధర్మారెడ్డిగూడెం విలేజ్ అండి. మనకి యాదగిరిగుట్ట మండలం వస్తుంది. డిస్టిక్ ఏదో వస్తుంది సార్? భువనగిరి, యాదాద్రి భువనగిరి డిస్టిక్ వస్తుంది. చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నది హెవీ సైజు. మనకి మిల్క్ ఫర్ టైం వచ్చేసి మనకి 12 liters అట్లా వచ్చింది. మనకి చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే 4.5 to 5 liters అయితే ఫర్ టైం వస్తుంది. మనకి 4.5 నుంచి 5 months ప్రెగ్నెంట్ ఉంది. మీరు ఎవరన్నా కన్ఫర్మ్ అయింది ఇది ప్రెగ్నెంట్, మీరు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే మీ డాక్టర్ని వచ్చి చెక్ చేసుకున్నా ఏం లేదు, లేదా ఇక్కడ డాక్టర్ ఉంటారు పిలిపిస్తాడు సార్. అయితే మీరు వచ్చి దీని రేట్ మాట్లాడుకొని మీరు మిల్క్ కూడా చెక్ చేసుకోవాలంటే 4 సార్లు కూడా చెక్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు హెవీ సైజులో ఉంది. ఇది ఎన్నో లాక్టేషన్ సార్? థర్డ్ లాక్టేషన్. డెలివరీ అయిన థర్డ్ లాక్టేషన్. ఇప్పుడు మళ్ళీ ఈంతే ఒకవేళ 4th లాక్టేషన్ ఉంటుంది. చూసుకోవచ్చు మీరు. సైజ్ అయితే హెవీ సైజ్ ఉంది. మనకి వాతావరణాన్ని కూడా సెట్ అయి ఉంది. ఇక్కడనే పుట్టింది, ఇది ఇక్కడే పెరిగింది. అంతే ఇది మిల్కింగ్ అండి, మిల్కింగ్ కావు. చూసుకోవచ్చు మీరు. ఫర్ టైం వచ్చేసి 5 liters ఇస్తుంది. దీని కింద అయితే మనకి ఫీమేల్ కాప్ ఉంది. చూడండి ఆవు కూడా మంచిగా ఉంది, కండిషన్లో ఉంది. మీడియం సైజ్ కంటే బాగుంది. చూసుకోవచ్చు. ఫర్ టైం 5 liters ఇస్తుంది. రేటు విషయానికి వస్తే మీరు నెంబర్ అయితే మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది, టైటిల్లో ఉంటుంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది చూసుకోవచ్చు అండి. మనకు దూడ పెంచుకునే బదులు ఒక ఆవు, ప్రెగ్నెంట్ ఆవు పెంచుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. దూడను తెచ్చి మళ్ళీ మీరు కన్ఫర్మ్ చేయాలంటే అది పర్ఫెక్ట్గా కట్టదో తెలియదు. ఇట్లాంటి దూడ మనకి ఇట్లాంటి సైజు సైవాల్ ఇట్లాంటి దూడను కొనాలంటే మనకు 40 నుంచి 50 మధ్యలో అవుతుంది. ఇప్పుడు దీని రేంజ్ కూడా ఆ టైపులోనే ఉంటుంది. మనకి 50-55 ఆ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు 2 months ప్రెగ్నెంట్ ఉంది. ఫర్ టైం అయితే మిల్క్ కూడా ఉంది. 5 liters అట్లా ఉంటుంది మిల్క్ కూడా, మీరు చూసుకోవచ్చు. అంతే ఇంకోటి కూడా ఇది బ్రీడ్ ఉంది. ఈ దూడ కొనాలన్నా కానీ మనకు 45 నుంచి 50 మధ్యలో ఉంటుంది. ఇది ప్రెగ్నెంట్, 2 months ప్రెగ్నెంట్ ఉంది. ఫర్ టైం వచ్చేసి మనకి పచ్చి మీద అయితే 10 లీటర్ల మిల్క్ ఉంటుంది. చూసుకోవచ్చు. అంతే ఇప్పుడు మిల్క్ కూడా వస్తుంది. అది బ్రీడ్ మంచిగా ఉంది. దూడ చూసుకోవచ్చు, దూడ టైప్లో ఉంది. మనకి థర్డ్ లాక్టేషన్. ఇప్పుడు ఒకవేళ ఈనితే, ఇప్పుడున్న ప్రెగ్నెంట్ ఇప్పుడు ఈనింది 2nd లాక్టేషన్లో ఉంది.
చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది, థర్డ్ లాక్టేషన్, 2 months ప్రెగ్నెంట్ ఉంది. దూడలు పెంచే బదులు ఇలాంటి ఆవులు పెంచుకుంటే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది కాబట్టి రేంజ్ కూడా అంతే ఉంటుంది. ఒక 5-10 వేలు ఎక్స్ట్రా ఉండొచ్చు. బ్రీడ్ మంచిగా ఉన్నాయి ఇవి రెండు కూడా. చూసుకోవచ్చు మీరు, చూడండి ఒకసారి ఎట్లుంది. సైజు ఉంది అంతే, ఇది కండిషన్ కూడా చాలా బాగుంది. చూడండి మీరు, సైవాల్ టైప్లో ఎవరికన్నా మనకు దేశీ ఆవు ఇంట్లో పెంచుకున్నా కానీ దీని పాలు తాగినా కానీ మంచిగా ఉంటుంది. చూసుకోవచ్చు మీరు బ్రీడ్ కానీ సైజు కానీ ఎట్లుందో. దూడని బదులు ఇట్లాంటి ఆవులు, ప్రెగ్నెంట్ ఆవులు, తరిపి ఆవులు పెంచుకుంటే మీకు బెనిఫిట్ అని నేను అనుకుంటున్నా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి.